కిచెన్ అమ్మమ్మకి తిరిగి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ నిమ్మకాయతో చారు. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లో 2 గ్లాసులు నీళ్లు పోసుకుని తగినంత ఉప్పు, పసుపు, 1 చెంచాడు రసం పౌడరు వేసుకోవాలి. తర్వాత 1/2 చెంచాడు మిరియాల పొడి కూడా వేసుకోవాలి. తర్వాత కడిగి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని స్టవ్ పైన పెట్టి మరిగించుకోవాలి. ఒక 2-3 పొంగులు వచ్చాక కట్టేసుకోవాలి. తర్వాత దీంట్లో 1/2 చెంచా నిమ్మకాయ పిండేసుకోవాలి. దీంట్లోకి తాలింపు కోసమని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కాక దాంట్లో ఒక గరిటెడు నూనె వేసుకొని దాంట్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, వాము, ఎండిమిరపకాయలు, తరిగిన ఉల్లిపాయలు ఇవి అన్నీ వేసి వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు ఇది కూడా వేసుకుని వేయించాలి. తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసేసి తాలింపు వేగాక దాన్ని చారులో కలిపేసుకోవడమే. ఈ పూర్తి వీడియో కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, అది క్లిక్ చేసి పూర్తి వీడియో చూడండి.